హలో స్టూడెంట్స్, ఈరోజు మనము బిఏ మొదటి సంవత్సరము సెమిస్టర్ 1 సమాజ శాస్త్ర విద్యార్థుల కోసము సమాజ శాస్త్రము ప్రాథమిక సూత్రాలు ఫండమెంటల్స్ ఆఫ్ సోషియాలజీ అనేటువంటి కోర్సు నుంచి మనము ఈరోజు సాంఘికరణ అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా సాంఘికరణ అంటే సోషలైజేషన్ అంటూ ఉంటాం. మానవ అభివృద్ధికి ఈ సాంఘికీకరణ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే సామాజిక అనుభవం లేనిదే, అంటే పుట్టినప్పటి నుంచి ఎవరైతే బాలుడు ఉంటాడో ఈ సామాజిక అనుభవం లేనిదే బాలుడు అర్థవంతంగా తను ఈ సమాజంలో జరిపేటువంటి భావప్రసారాలు కానీ లేదంటే ఒక వ్యక్తిగా వ్యవహరించలేడు. కాబట్టి మానవ ప్రవర్తన అంతా కూడా నేర్చుకున్నటువంటి ప్రవర్తనగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జైవిక మానవుడు సమాజం చేత ఒక సామాజిక మానవుడుగా మలచబడతాడో ఆ శిశువులను మానవునిగా ఈ విధంగా మలిచేటువంటి ప్రక్రియనే మనము సాంఘికరణ అంటూ ఉంటాం. అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి తాను ఈ సమాజంలో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా మలుచుకోవాలనేటువంటి అన్ని విషయాలను ఈ సాంఘికరణ ద్వారా తాను పొందుతూ ఉంటాడు. అంటే ముఖ్యంగా తన యొక్క సంస్కృతిని వారసత్వంగా వచ్చేటువంటి ఈ ప్రక్రియను మనము ఒక సంక్లిష్ట పరస్పర చర్య ప్రక్రియ ద్వారా వ్యక్తి సమూహంలో ఒక ప్రభావవంతంగా పాలుపంచుకోవడానికి కావలసినటువంటి ఆ వ్యక్తికి కావలసినటువంటి అలవాట్లు కానీ లేదంటే నమ్మకాలు కానీ నైపుణ్యాలను ఈ సాంఘికరణ ద్వారా నేర్చుకుంటాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంఘికరణ అనేది ఆ వ్యక్తి యొక్క జీవిత కాలంలో ముఖ్యంగా నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా చూసుకుంటే సాంఘికరణ అంటే ఎవరైతే వ్యక్తి ఈ సామాజిక పాత్రల్లో ఒక భాగస్వామిగా తీసుకోవడం ఎలాగో నేర్చుకోవడం, అంటే తను ఏ పాత్రలు ఎలా అనువదించుకోవాలి, అంటే సమాజంలో ఒక బాలునిగా లేదంటే ఒక తండ్రిగా ఒక చెల్లగా లేదంటే ఇట్లా అన్ని పాత్రలు ఏ విధంగా తెలుసుకోవాలనో అంటే తీసుకోవడంలో నేర్చుకోవడము, లేదంటే వ్యక్తులు తమ సమాజంలోని వారితో పరస్పర చర్యలు జరుపుకోవడానికి లేదంటే వివిధ సామాజిక పాత్రలు నిర్వహించడానికి కావలసినటువంటి ఆ వ్యక్తికి సామర్థ్యాన్ని కలుగజేసేటువంటి అలవాట్లు కానీ లేదంటే అభివృద్ధులు కానీ లేదంటే ఆత్మభావన సమూహ ప్రమాణాలు నేర్చుకునేటువంటి ఏదైతే ఒక ప్రక్రియ ఉన్నదో ఆ ప్రక్రియనే మనం సాంఘికరణ అంటూ ఉంటాం. సో సాంఘికరణ యొక్క నిర్వచనాల గురించి తెలుసుకున్నప్పుడు గిల్లిన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త సాంఘికరణ అనేటువంటి పదము సమూహము ప్రమాణాల ప్రకారము సమూహ పద్ధతులను ఆచరిస్తూ దాని సాంప్రదాయాలను పాటిస్తూ సామాజిక పరిస్థితిని సర్దుకుంటూ వ్యవహరించేటువంటి ఒక ప్రాకర్యపరమైన సభ్యుడిగా వ్యక్తి తయారయ్యేటువంటి ప్రక్రియను తెలియజేస్తుంది సాంఘికరణ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హట్టన్ అండ్ హంట్ అనేటువంటి ఇంకా సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క నిర్వచనం ప్రకారము సాంఘికరణ అంటే ఏంటి అంటే అస్తిత్వం నుంచి పెరుగుతూ సమాజపు విలువలు లక్ష్యాలను అంతర్గతీకరణ చేసుకోవడానికి దారితీసేటువంటి ఒక ప్రక్రియ ఏదైతుందో ఆ ప్రక్రియనే మనము సాంఘికరణ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వీటి ద్వారా ఏంటంటే టోటల్గా వ్యక్తి అతని యొక్క సంస్కృతిని నేర్చుకుంటాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి అలెక్స్ ఇంకెల్స్ అతనేమంటాడంటే సాంఘికరణ అంటే ఎక్కడైతే నిస్సాయుడు అనేటువంటి ఒక శిశువు క్రమంగా తన ఆత్మ అవగాహన పొంది సంస్కృతి విధానాలతో నైపుణ్యం పొందేటువంటి ప్రక్రియనే సాంఘికరణ అని చెప్పేసి గిడ్డింగ్స్ అంటాడు. సో ఈ విధంగా సాంఘికరణను కనుక మొత్తం మనం వీళ్ళ యొక్క ఆలోచనలలో అర్థం చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆ సమాజం యొక్క సంస్కృతిని తాను పుట్టినప్పటి నుండి శైశవ దశ నుంచి చివరి వరకు కూడా నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియనే మనం సాంఘికరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంఘికరణలో ఒక 3 అంశాలు ఉంటాయని మనం భావించడం జరుగుతూ ఉంటుంది. అవి ఏంటంటే అది ఒక నిరంతరం నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ. అదేవిధంగా ఇది ఒక మూర్తిమత్వ రూపేణ చేసేటువంటి ఆత్మను అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియ. అంటే ఆత్మనంటే తాను పుట్టిన శైశవ దశ నుంచి
మిగతా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటే తన యొక్క అభివృద్ధి క్రమంలో సమాజంతోని ఎలా మెదగాలో, తన ఆత్మను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియ. అంతేకాకుండా సమాజంలో ఉండేటువంటి సామాజిక ప్రమాణాలు, లేదంటే ప్రతీక్షలు, లేదంటే విలువలు, ఇంకా నైతిక నియమావళి, అంటే ఈ నైతిక నియమావళి ఆ సమాజంలో ఆయా సమాజాల్లో ఉండేటువంటి ఆదర్శాలను అంతర్గతీకరణం చేసుకునేటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రక్రియగా మనం ఈ సాంఘీకరణను చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా మనం మొత్తంగా చూసుకున్నట్టు ఉంటే సాంఘీకరణ అనేది వ్యక్తి జీవన పర్యంతం కొనసాగేటువంటి ఒక నిరంతరమైనటువంటి సామాజిక లేదంటే సాంస్కృతిక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో సాంఘీకరణలో వివిధ రకాలైనటువంటి దశలు కూడా ఉంటాయి. మనం ఆ దశల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా శైశవం నుంచి వృద్ధాప్యం దాకా సాంఘీకరణలో మనం ఒక 4 దశలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే, మొదటిది వాచిక దశ, రెండోది మల విసర్జన దశ, మూడోది ఎడివల్ మరియు లాటెన్సీ దశ, నాలుగోది కౌమార దశ. సో ఈ 4 దశల గుండా వ్యక్తి తన యొక్క సాంఘీకరణను దాటుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు. సో దాంట్లో మొదటి మూడింటికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సాంఘీకరణ దశలు ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబం ప్రధానమైనటువంటి సాంఘీకరణ పాటిస్తూ ఉంటుంది. అదే 4వ దశకు వచ్చిన ఏదైతే కౌమార దశ ఉన్నదో, కౌమార దశను మనం 4వ దశ అంటూ ఉంటాం. ఈ 4వ దశలో వ్యక్తి యొక్క సహనము, లేదంటే సహవాసం, అంటే పీర్ గ్రూప్ అంటూ ఉంటాం, సహచరుల గ్రూపు, లేదంటే ఆటపాటలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మనం చెప్పుకోవచ్చు. సో మొదటగా మనం ఈ 4 దశల గురించి చెప్పుకుందాం. మొదటిది అయినటువంటి ఏదైతే వాచిక దశ ఉందో, ఆ వాచిక దశలో సాంఘీకరణ దీన్ని తొలి దశ, అంటే తొలి ముఖ్య లక్షణం ఏంటి అంటే, వాచిక అనేది అశ్రితత్వాన్ని ఏర్పరచడము, శిశువు తన ప్రాథమిక అవసరాలను ఇతరులను గుర్తించేలా తగు సంజ్ఞలు చేయడము ఈ వాచిక దశలో నేర్చుకుంటాడు. అంటే ఈ దశలో శిశువు కుటుంబంతో ఎంత మాత్రము తన యొక్క తాదాత్మ్యం చెందేటువంటి స్థితిలో ఉండకున్నా కూడా అతను కేవలం తన తల్లిని లేదంటే తండ్రిని ఉన్నంత వరకే అతను గుర్తిస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం మల విసర్జన దశకు వస్తే, ఈ మల విసర్జన దశలో ఈ దశ ఆరంభంలో శిశువు మొత్తం కూడా సమాజము లేదంటే ఆ సమాజం యొక్క వర్గము, ముఖ్యంగా కుటుంబంపై ఆధారపడతాడు. ముఖ్యంగా ఎందుకనంటే తాను మధ్యతరగతి కుటుంబంలో ఇది మొదటి సంవత్సరం ముగిసే నాటికి మొదలై 3వ సంవత్సరంతో ముగుస్తుందని చెప్పవచ్చు. మొదటగా ఏంటంటే, ఈ దశలో శిశువు తనను సంరక్షణ తీసుకోవాలనేటువంటి కొత్త డిమాండ్లు మొదలవుతూ ఉంటాయి. తాను ఎక్కడ విసర్జన అవయవాలను పరిశుభ్రత చేయడం, లేదంటే ప్రాథమిక అవసరంగా మారుతుంది కాబట్టి ఎక్కడ మల విసర్జన చేయాలి, ఎక్కడ మల విసర్జన చేయకూడదు అనేటువంటి ఆ దశలను దీనిలో నేర్చుకుంటాడు. ఒకటి తనది, లేదంటే రెండవది తన తల్లిది అంతర్గరించుకుని శిశువు కేవలం సంరక్షణ పొందడమే ఈ 2వ దశ. దాన్నే మల విసర్జన దశ అంటూ ఉంటాం. ఇక 3వది అయినటువంటి ఎడివల్ లాటెన్సీ దశలో మనం దీన్ని 3వ దశగా చెప్తూ ఉంటాం సాంఘీకరణలో. ముఖ్యంగా ఈ 3వ దశ అనేది 4వ సంవత్సరం నుంచి మొదలై, అంటే ఎక్కడైతే వ్యక్తి శిశువు పుట్టినాడో, శిశువు పుట్టినప్పుడు తర్వాత 4వ సంవత్సరం నుంచి మొదలై దాదాపు 12 నుంచి 13 ఏళ్ళు వచ్చే వరకు ఈ యొక్క ఎడాపిల్ లాటెన్సీ దశ ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. ఇందులో ముఖ్యంగా ఈ ఎడాపిల్ దశ, లాటెన్సీ దశ అని 2 ఉపదశలు ఉంటాయి. దీంట్లో 4-5 సంవత్సరాల ఆ మధ్యకాలంలో ఎడాపిల్ దశ ఉండగా, తర్వాత దశ అంతా కూడా లాటెన్సీ దశ. అంటే ముఖ్యంగా ఈ రెండిట్లలో, అంటే 4వ సంవత్సరం నుంచి ఆ 12-13 సంవత్సరాల మధ్యకాలంలో శిశువు చేసేటువంటి శిశువు కుటుంబంలో ఒక సభ్యుడిగా తన యొక్క పాత్రలతో అంతర్గతం చెంది జైవిక లైంగికంగా ఆధారంగా శిశువుకు ఇచ్చేటువంటి ఏదైతే ఒక సామాజిక పాత్రను గుర్తించి తద్వారా తాను యొక్క సమాజంలో గుర్తింపు పొందుతాడని చెప్పుకోవచ్చు. అంటే ఈ దశలో మగపిల్లవాడు ఒడిపన్ కాంప్లెక్స్, లేదంటే అమ్మాయి అయితే ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ అనుభూతి చెందుతారు. వీటికి ఈ పేర్లను ఫ్రాయిడ్, అంటే సమాజ శాస్త్రవేత్త అనేటువంటి ఒక ఫ్రాయిడ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అంటే వాళ్ళ యొక్క ఆ ఏజులలో వాళ్ళు ఆ కుటుంబ పాత్రల్లో మగపిల్లవాడైనా లేదంటే ఆడపిల్ల అయినా కూడా వాళ్ళు జైవికంగా లేదా లైంగికంగా ఏ విధంగా, ఎవరితో ఎంత గ్యాప్లో ఏ విధంగా ఉండాలో ఈ ఎడాపిల్ అండ్ లాటిన్ దశలో వాళ్ళు నేర్చుకుంటారు.
అదేవిధంగా ముఖ్యమైనది నాలుగోది కౌమార దశ. ఈ కౌమార దశ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి యుక్త వయస్సు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ దశలో పిల్లలు తన యొక్క తల్లిదండ్రుల యొక్క నియంత్రణ నుండి స్వేచ్ఛ పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కౌమార దశకు వచ్చాక ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏదైతే ఎడాపిల్ లాటైన్ దశ 13, 12, 13 ఏళ్ళు వస్తుందో, 13 ఏళ్ళ తర్వాత తాను 14, 15 సంవత్సరం నుంచి ఈ దశ కౌమార దశ ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నియంత్రణ నుంచి పక్కకు వచ్చి ఒక స్వేచ్ఛ పొందాలని ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఈ దశలో అబ్బాయి తన తల్లితో తనకు గల సంబంధం నుండి విడిపోవాలని ప్రయత్నిస్తాడు. తన వయస్సు వారితో అంటే సహవాసానికి మొగ్గు చూపుతాడు. ముఖ్యంగా అంటే తన యొక్క పీరు గ్రూప్ అంటే కుటుంబంలో నేర్చుకున్నదంతా నేర్చుకొని, ఇంకా కుటుంబంతో సహా అంటే నేర్చుకున్నటువంటి ఏదైతే ఇతర విషయాలు ఉంటాయో ఆ విషయాలన్నింటిని కూడా ఈ కౌమార దశకు వచ్చిన తర్వాత తన సహచరులతో అంటే పాఠశాలలో ఉండేటువంటి తన పిల్లలతో కానీ, లేదంటే సమాజంలో ఉండేటువంటి తన సమవయస్కుల ఆ సమూహంతో కానీ పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి తన వయసు వారితో సహవాసానికి మొగ్గు చూపుతాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాంఘీకరణలో రకాలు. ఈ సాంఘికీకరణలో 3 రకాలుగా మనం వివరించవచ్చు. మొదటిది ప్రాథమిక సాంఘికీకరణ, రెండోది పూర్వధాన సాంఘికీకరణ, మూడోది పునఃసాంఘికీకరణ. అంటే సాంఘికీకరణలో కూడా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా? ఒకటి ప్రాథమిక సాంఘికీకరణ, రెండోది పూర్వధాన సాంఘికీకరణ, మూడోది పునఃసాంఘికీకరణ. సో ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఎప్పుడైతే వ్యక్తి ఒక సమాజంలో సభ్యుడు అవుతాడో, తను పుడతాడో, ఆ ప్రతి వ్యక్తి కూడా తన జీవిత కాలంలో ఈ 3 దశల గుండా ప్రయాణిస్తూ ఉంటాడు. దేని ద్వారా? ప్రాథమిక సాంఘికీకరణ, పూర్వధాన సాంఘికీకరణ, పునఃసాంఘికరణ ద్వారా తను ప్రయత్నిస్తాడని చెప్పవచ్చు. మొదటిది ప్రాథమిక సాంఘికీకరణ అంటే ఏంటి అని అంటే, ఎవరైతే వ్యక్తి ఈ మౌలికమైనటువంటి ఒక నేర్చుకునేటువంటి ప్రక్రియ అంటే మౌలికమైన నేర్చుకునే ప్రక్రియ ఏంటిది? ఎప్పుడైతే సమాజంలో తాను సభ్యుడిగా శైశవ దశ నుంచి పుట్టి బయటకు వస్తాడో అక్కడ నేర్చుకునేటువంటి విషయాలు. తర్వాత తన యొక్క వ్యక్తి తన జీవితం తొలి సంవత్సరంలో ఈ సాంఘీకరణ జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే సమాజము అంగీకరించబడినటువంటి విలువలు లేదంటే అభివృద్ధులు, నమ్మకాలు, ఒక సాంస్కృతిక ప్రవర్తన నమూనాలను ఈ దశలోనే అంటే ప్రాథమిక సాంఘికీకరణ దశలోనే బాలుడు తాను అంతర్గతీకరణం చేసుకుంటాడని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్వధాన సాంఘికీకరణలో ముఖ్యంగా వ్యక్తి అంటే ఎవరైతే సమాజంలో సభ్యుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి భవిష్యత్తులో నిర్వహించేటువంటి పాత్రలకు సరిపోయినటువంటి ప్రవర్తనను నేర్చుకోవడం. అంటే తాను ఒక పుట్టినప్పటి నుంచి తాను గిట్టే వరకు సమాజంలో ఒక వ్యక్తి ఎక్కడైతే సమాజంలో తాను సభ్యుడవుతాడో, సభ్యుడైనప్పుడు బాలునిగా, బాలికగా, లేకపోతే తండ్రిగా, అన్నగా, చెల్లెగా, తండ్రిగా, భర్తగా ఇవన్నీ కూడా వివిధ పాత్రలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పాత్రల యొక్క లేదంటే ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉద్యోగిగా, లేదంటే ఒక సంఘ సంస్కర్తగా ఇటువంటి అనేక రకాలైనటువంటి పాత్రల గుండా మనం సమాజంలో ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి తన భవిష్యత్తులో నిర్వహించేటువంటి ఏవైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలకు సరిపోయినటువంటి ప్రవర్తనను ఈ పూర్వధాన సాంఘికరణలో తాను నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఇతరులు ఏ విధంగా ఆలోచిస్తారు లేదంటే ప్రవర్తిస్తారు అని ఊహించుకొని తాను ఆ స్థితిలో ఉంటే ఏం జరుగుతుందో అదే విధంగా ఉండడానికి అనుగుణంగా నేర్చుకోవడమే పూర్వధాన సాంఘికరణగా మనం అంటే ఒక వ్యక్తి సమాజంలో ఉన్నప్పుడు లేదంటే సభ్యుడు అవుతున్నప్పుడు తన గురించి అవతలి వ్యక్తులు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటారు వాళ్ళు అనేటువంటి ఆలోచనను పట్టుకొని ఆ విధంగా దానికి అనుగుణంగా వ్యక్తి నడుచుకోవడమే పూర్వధాన సాంఘికరణ అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఉదాహరణకు ఆ పిల్లలు తల్లిదండ్రుల పాత్రలను ఆటల్లో ఆపాదించుకున్నప్పుడు పెద్దవారిని వాళ్ళే ఆలోచిస్తారు. అంటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి క్రమంలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాత్రలలో ఒదిగిపోవడం. అదేవిధంగా ఒక స్థితిలో ఇతరులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడడం ద్వారా అదే సామాజిక స్థితిలో తన యొక్క భాగస్వామ్యాన్ని వ్యక్తి ఊహించుకోవడం ద్వారా ఈ పూర్వధాన సాంఘికరణలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మూడోది అయినటువంటిది ఏంటిది? పునఃసాంఘికీకరణ. ఈ పునఃసాంఘికీకరణలో నూతన ఆలోచన విధానాలను లేదంటే తన యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనలు నేర్చుకునేటువంటి ప్రక్రియను మనము పునఃసాంఘికీకరణ అంటూ ఉంటాం.
అంటే ఎక్కడైతే ఒక వ్యక్తి ఆ పాత జీవన విధానానికి లేదంటే అవి పూర్తిగా వేరుగా ఉంటాయి. ఉదాహరణకి వ్యక్తులు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తులు ఇతర మతంలోకి మారినప్పుడు లేదంటే ఒకవేళ వేరే తన యొక్క సమాజం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేదంటే ఒక సైన్యంలో చేరినప్పుడు లేదంటే ఒక జైలుకు వెళ్ళినప్పుడు ఈ పునఃసాంఘికీకరణ ఏర్పడుతూ ఉంటుంది. అంటే నేను ఏదో చేయాలి లేదంటే నేను ఏదో ఇక్కడ కోల్పోయినాను లేదంటే ఇంకా ఎక్కువ ఉన్నతంగా నేను ఈ సమాజానికి అది చేయాలనేటువంటి ఆ ఆలోచన ఎప్పుడైతే ప్రవర్తన నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ ఉంటుందో దానిని మనము పునఃసాంఘికరణ అంటూ ఉంటాం. సో ఇట్లా ఈ సాంఘికరణలో 3 రకాలైనటువంటి సాంఘికరణలు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా ఈ సాంఘికరణ చెందుతున్నప్పుడు అంటే పిల్లవాని యొక్క సాంఘికీకరణలో ముఖ్యంగా ఏజెన్సీల యొక్క పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే మనం సాంఘికీకరణ ఏజెన్సీలు అంటూ ఉంటాం, సమూహాలు, సాంఘికీకరణ సమూహాలు. సో అవి ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ప్రాథమిక సాంఘికీకరణ ఏజెన్సీలలో తల్లిదండ్రులు లేదంటే అంటే ఒక వ్యక్తిగా తీర్చిదిద్దబడడానికి ఈ సాంఘికీకరణ ఏజెన్సీలు చాలా ఆ వ్యక్తి యొక్క అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తూ ఉంటాయి. ఆ ఏజెన్సీలు ఏంటి అని అనుకున్నప్పుడు కుటుంబము, ముఖ్యంగా కుటుంబము లేదంటే పాఠశాల, సమవయస్కుల సమూహము, ఇవన్నీ కూడా దాంట్లో పనిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రాథమిక సాంఘికీకరణ ఏజెన్సీలు ప్రాథమికంగా చెప్పుకున్నట్టయితే ఈ సాంఘికీకరణ ఏజెన్సీలలో తల్లిదండ్రులు లేదంటే కుటుంబము ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శిశువును సంరక్షించడంలో లేదంటే తన యొక్క శిశువు అభివృద్ధిలో ఈ కుటుంబం ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి ఈ ప్రధాన మార్పుల ఫలితంగా ఇతర ఏజెన్సీలు కూడా, అంటే ఒక వ్యక్తి అభివృద్ధిలోకి తోడ్పడడానికి ఒక కుటుంబమే కాకుండా ఇతర ఏజెన్సీలు కూడా, అంటే ఇతర సమూహాలు కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్రను సంతరించుకుంటున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, అంటే పాఠశాలలో ఉపాధ్యాయులు నియతమైనటువంటి నైపుణ్యాలు లేదంటే విజ్ఞానాన్ని అందించడము, సామాజిక విలువలను అందించడము, తర్వాత శిశువు పెరిగిన తర్వాత వారు సమవయస్కులతో, అంటే ఎక్కడైతే విజ్ఞానం స్కూల్ తర్వాత మళ్ళీ బయటకు వస్తే సమవయస్కులతో ఎక్కువ సంబంధాన్ని ఏర్పరచుకోవడం. అంతేకాకుండా వారు పెరుగుతున్నటువంటి సముదాయం, దేశం కూడా వారిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం బాలబాలికల యొక్క మాస్ మీడియా, ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం, ఎక్కువ సోషల్ మీడియా, మిగతా వాట్సాప్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మాస్ మీడియాతో ఎక్కువ కాలాన్ని గడుపుతున్నారు. కాబట్టి దాంట్లో వచ్చేటువంటి రేడియో కావచ్చు లేదంటే చలనచిత్రాలు కావచ్చు, కొన్ని వార్తలు కావచ్చు లేదంటే టెలివిజన్ కూడా ఈ మనం అంటే ప్రపంచాన్ని అనుభవించేటువంటి తీరును కూడా పూర్తిగా మార్చివేసినాయి. కాబట్టి ఇవన్నీ కూడా, అంటే కుటుంబము, పాఠశాల, తర్వాత సమవయస్కుల సమూహము, ఈ మాస్ మీడియా, ఇవన్నీ కూడా మనము ఈ సాంఘికీకరణ ఏజెన్సీలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటగా కుటుంబం గురించి చెప్పుకున్నప్పుడు చాలా సమాజంలో దాదాపుగా కుటుంబం అతి ప్రధానమైనటువంటి ఈ సాంఘికీకరణ ఏజెన్సీగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబం సాంఘికీకరణను ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. అది ముఖ్యంగా వ్యక్తికి మద్దతును లేదంటే అర్థాన్ని ఇచ్చేది కుటుంబమే. నవజాత శిశువును ఈ సమాజానికి పరిచయం చేసి లేదంటే సమాజంలో పాలు పంచుకునేటువంటి విధంగా తీర్చిదిద్దేటువంటి అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు, తల్లిదండ్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలునికి కానీ లేదంటే బాలికకు కానీ 5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఈ సాంఘికీకరణలో చాలా ముఖ్యమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ కుటుంబంలో పిల్లలు సామాజికంగా అంగీకరించినటువంటి ఏవైతే నియమాలను నేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సమాజంలోని ఆ మౌలికమైనటువంటి పాత్రలను అర్థం చేసుకుంటారు. ఈ సంవత్సరంలో బాలుడు కానీ లేదంటే బాలిక కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఈ భౌతికపరమైనటువంటి లేదంటే సామాజిక ప్రపంచాన్ని తెలుసుకుంటాడని చెప్పుకొని అదేవిధంగా అతని ఇష్టాలను కుటుంబ సంబంధాల ఆధారంగా కూడా తను చెప్తూ ఉంటాడు. అదేవిధంగా పాఠశాల, స్కూలు కూడా, అంటే చిన్నపిల్లలు దాదాపుగా పాఠశాలలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ప్రవర్తనపై ఆ పాఠశాల యొక్క ప్రభావము దాదాపుగా ఎంతగానో ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తరగతి గదిలో విద్యా విషయక కార్యకలాపాలలో పిల్లలు ఎన్నో అంశాలను నేర్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పాఠ్యాంశాల్లో ఉండేటువంటి దేశభక్తి కానీ లేదంటే అక్కడ కొన్ని కథల రూపేణ ఉండేటువంటి సమాజం యొక్క బాధ్యత కానీ వాళ్ళని ఒక మంచి పౌరుడుగా
తీర్చిదిద్దడానికి లేదంటే వాటి విలువలను పాఠశాలలో నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి పాఠశాల అనేది సాంఘీకరణ ఏజెన్సీలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాఠశాల పిల్లలు ఈ సామాజిక ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది కాబట్టి ఆయా పాఠశాలల్లో అక్కడ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి ఏదైతే జాతీయ సమైక్యత లేదంటే సామాజిక అంతస్తు వంటి అంశాలను ఆ ప్రాధాన్యతను పాఠశాల పిల్లలకు తెలియజేస్తుంది. ఇక్కడే పిల్లలు జెండర్ యొక్క పాత్రను కూడా తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇవాళ ఎందుకు కొన్ని స్కూళ్ళల్లో మనం ఇది బాలికల పాఠశాల, బాలుర పాఠశాల అని చెప్తూ ఉంటాం. లేదా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లేదా బాయ్స్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. సో అక్కడే ఎప్పుడైతే విద్యార్థి ఒక బాలుడు కొంత ఏజ్కి వస్తాడో ఆ ఏజ్కి వచ్చినప్పుడు ఈ పాఠశాల కాడ అక్కడే డిసైడ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఒక జెండర్ పాత్రలు. అంటే బాలిక అంటే ఈ పద్ధతిలో ఉండాలి, లేదంటే బాలుడు అంటే ఈ పద్ధతిలో ఉండాలి అనేటువంటి ఒక అవగాహన కూడా ఈ పాఠశాల యొక్క పాఠశాల వాళ్ళ కొంతవరకు ఆ పాఠశాలలో వాళ్ళు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలలు ఎక్కువగా శారీరక సత్తా ఉపయోగిస్తారు. అంటే అక్కడ పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శారీరక శ్రమను కూడా అక్కడనే చేస్తూ ఉంటారు. బాలికలు సాధారణంగా టీచర్లకు ఇంటి పనులు సాయం కొన్ని అధ్యయనాలు చెప్తున్నప్పటికీ తరగతి గదిలో బాలురు ఎక్కువగా దూకుడు స్వభావం కనబరిస్తే బాలికలు నెమ్మదిగా ఉంటారని అంటే ఇట్లా ముఖ్యంగా ఏంటి అంటే అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పే లేదంటే వాళ్ళు చదివేటువంటి ఏదైతే పుస్తకాలు ఉన్నాయో దాని ద్వారా ఇవన్నీ నేర్చుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సమయ పాలన. అంటే వాళ్ళు మార్నింగ్ లేవగానే ఈ సమయానికి మన పాఠశాల ఉంటుంది కాబట్టి మన పాఠశాలకు పోవాలి. లేదు అంటే పరిశుభ్రత, అంటే రోజు స్నానం చేసి మంచి ఉతికిన బట్టలనే ధరించాలి. క్రమంగా పని చేయడం అంటే చదువుకోవాలి, లేదంటే హోంవర్క్ మొదలు పెట్టాలి. ఇట్లా లేదంటే అధికారులను గౌరవించాలి. అంటే ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో ఆ ఉపాధ్యాయులను గౌరవించడం ద్వారా తాను మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు పెద్దలను గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం. సో ఇట్లా పాఠశాలలోనే పిల్లలు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క ప్రవర్తనను మూల్యాంకనం చేస్తూ ఉంటారు. ఒకవేళ చెడు ప్రవర్తనలు కనుక పోయి ఉంటే అట్లా కాదురా బాబు, అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పడానికి అవకాశం పాఠశాలలో దొరుకుతుంది. కాబట్టి అంటే మొత్తంగా పాఠశాలల్లో పిల్లలకు కానీ పెద్దల మధ్య సంబంధాలు ఒక పెంపకం స్థాయి నుంచి ఇతరులు నిర్ణయించినటువంటి పద్ధతిలో ఏ విధంగా మెలగాలో వాళ్ళు పాఠశాలలో నేర్చుకుంటూ ఉంటారు. సో ఇంకా మూడోది అయినటువంటి సమవయస్కుల సమూహం. ఈ పాఠశాలలో చేసేటువంటి సమయానికి పిల్లలు సమవయస్కుల సమూహంలో సభ్యులుగా ఉంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఏర్పడుతూ ఉంటారు పాఠశాలలో కానీ, లేదా పాఠశాల అనంతరం పాఠశాల టైం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని అంటే సమవయస్కుల సమూహం అంటూ ఉంటాము, పీర్ గ్రూప్. సో అది ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లా సమవయస్కుల సమూహంలో సభ్యులు వాళ్ళ యొక్క వయస్సు, అభిరుచులు, లేదంటే సామాజిక హోదా ఎలా ఉండాలి, మనం ఫ్యూచర్లో ఏం కావాలనేటువంటిది కూడా వాళ్ళు అక్కడ చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా సామాజిక హోదా ఒకే రకంగా ఉంటాయి. ఈ సమూహంలో ఆ పిల్లలంతా కూడా పెద్దవారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండదు కాబట్టి ఆ సమవయస్కుల సమూహంలో పిల్లలు తమంతట తామే సంబంధాలను ఏర్పరచుకోవడము తెలుసుకుంటారు. లేదంటే పెద్దవారితో చర్చించలేనటువంటి విషయాలు ఏవైతే కొన్ని ఉంటాయో ఆ విషయాలంతా కూడా ఈ సమవయస్కుల సమూహంలో పిల్లలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ పాఠశాలకి వెళ్ళడంతో తమ వయసు వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మొదట తరగతి చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఒక సామాజిక సమూహాలుగా ఏర్పడి సమవయస్కుల సమూహంతో కుటుంబంలో కానీ లేదంటే పాఠశాలలో కానీ తాను తెలుసుకున్నటువంటి విషయాలను కూడా కొన్ని విషయాలను ఈ సమవయస్కుల సమూహాలతో తెలుసుకొని తాను సామాజిక ప్రక్రియలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నాలుగవ పాయింట్ ఏంటంటే బహుళ ప్రచార సాధనాలు. బహుళ ప్రచార సాధనాలు కూడా వ్యక్తి యొక్క సాంఘికీకరణలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ బహుళ ప్రచార సాధనాలు అతి బలమైనటువంటి ఒక వాదనమైనటువంటి సాంఘీకరణ ఏజెన్సీలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏదైతే సోషల్ మీడియా, చలనచిత్రాలు, లేకపోతే వార్తలు, న్యూస్ పేపర్స్ ఇవన్నిటిని వాటి ద్వారా కూడా వ్యక్తి సాంఘీకరణ చెందుతూ ఉంటాడు. అదేవిధంగా సాంఘీకరణలో ముఖ్యంగా ఒక 3 మనం సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే సాంఘీకరణ చెందడానికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ప్రధాన పాత్ర వహించేటువంటి సాంఘీకరణ సిద్ధాంతాలు కూడా మనం చెప్పుకుంటాం. ఈ సాంఘీకరణ సిద్ధాంతాలు చెప్పిన వాటిలో చార్లెస్ హార్డస్ కూలే సిద్ధాంతము, తర్వాత హెర్బర్ట్ మీడ్ చెప్పినటువంటి సిద్ధాంతము, సిగ్మండ్ ఫ్రైడ్ చెప్పినటువంటి 3 సిద్ధాంతాలు కూడా
ఈ సాంఘీకరణలో మనకు ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిహెచ్ కూలే చెప్పినటువంటి ఏదైతే సిద్ధాంతం ఉన్నదో బింబ వ్యక్తిత్వ సిద్ధాంతం. ఈ బింబ వ్యక్తిత్వ సిద్ధాంతం అంటే సిహెచ్ కూలే అమెరికాకు దేశానికి చెందినటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త అయినప్పటికీ కొంతకాలానికి ఆయనే సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్తగా పేరు పొందాడు. ఈయన తన సిద్ధాంతంలో పొందుపరిచినటువంటి అనేక విషయాలను తన పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, చాలామంది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాటిని గమనించి ఏ విధంగా తాను సాంఘీకరణ పొందగలుగుతాడు అనేటువంటి వాటిని గ్రహించడం జరిగింది. దాంట్లో ఆత్మగౌరవం అతి ముఖ్యమైనదని తెలుసుకోవడం జరిగింది. తను చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే బింబ వ్యక్తిత్వ సిద్ధాంతం. అంటే ఈ బింబ వ్యక్తిత్వ సిద్ధాంతంలో ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి తాను ఇతరులకు ఏ విధంగా కనిపిస్తాడో ఊహించుకొని తన ఆత్మ ప్రతిమను పొందుతాడు. తాను ఆత్మభావాన్ని ఏర్పరచుకోవడానికి, మార్చుకోవడానికి ఇతరులను అద్దాలుగా ఉపయోగించుకుంటాడు. అంటే తాను సమాజంలో అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో శైశవ దశ నుంచి తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటున్నారు అని చెప్పేసి అవతలి వ్యక్తులను తాను చూసుకుంటూ తన యొక్క అవతలి ప్రతిబింబాన్ని, అంటే అవతల ఉన్నటువంటి వ్యక్తులలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని, అంటే వాళ్ళు ఏ విధంగా మెలుగుతున్నారు, వాళ్ళ యొక్క పాత్రలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి ఇతరులను తను అద్దాలుగా ఉపయోగించుకొని, అంటే వాటిని ఒక మిర్రర్గా చూసుకొని దాంట్లో తనకు తాను ఆత్మ ప్రబోధానుసారంగా తన యొక్క ఆత్మ ప్రతిమను కూడా పెంపొందించుకుంటూ ఉంటాడు. కాబట్టి దాన్ని మనము బింబ వ్యక్తిత్వ సిద్ధాంతం అని చెప్పి చార్లెస్ కూలే చెప్పడం జరిగింది. ఈ బింబ వ్యక్తిత్వంలో కూడా 3 దశలు ఉంటాయని కూలే వివరించడం జరిగింది. మొదటి దశలో ఒక వ్యక్తి తాను ఇతరులకు ఏ విధంగా కనిపిస్తాడో ఊహించుకుంటాడు. రెండవ దశలో తన ప్రవర్తన పట్ల ఇతరులు ఏమనుకుంటున్నారో, మంచివో చెడ్డవో నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా తనకు తాను మళ్ళీ మన గురించి మంచి అభిప్రాయము, చెడు అభిప్రాయం కలిగించుకొని ఒక బింబ వ్యక్తిత్వం వల్ల మనం ఇతరులకు మంచిగా కనిపిస్తున్నట్లు ఊహించుకొని మన పట్ల మన గౌరవం కలుగుతుంది అనేటువంటి ఒక భావనతో తన సమాజంలో ఒక ఉన్నతుడుగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అదేవిధంగా జేహెచ్ మీడ్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, జార్జ్ హెర్బర్ట్ మీడ్ ఒక సాంఘీకరణ ప్రక్రియ గురించి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఒక వ్యక్తి తన యొక్క ఆత్మభావన లేదంటే ఈ సాంఘిక పరస్పర చర్యల వల్ల అభివృద్ధి చెందుతాడని అతడు వివరించడం జరిగింది. సో అతడు వివరించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, అతను చెప్పినటువంటి ఈ ప్రతీకాత్మక పరస్పర చర్య సిద్ధాంతాన్ని మొదటిసారి ప్రతిపాదించాడు. తను చెప్పినటువంటి ముఖ్య సిద్ధాంతం ఏంటంటే నన్ను నేను, ఐ అండ్ మీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అంటే తన యొక్క వ్యక్తి యొక్క ఆత్మభావన 2 భాగాలుగా ఉంటుంది. అంటే ఐ అండ్ మీ, నేను, నన్ను, నేను అనేటువంటి భావన ద్వారా ఈ ఏదైతే వ్యక్తి తను సమాజంలో మూర్తిమత్వాన్ని పొందుతూ ఉన్నాడో, ఆ మూర్తిమత్వం పొందేది ఒక సామాజిక కారణాల వల్లనే కాకుండా సామాజికేతర కారణాల వల్ల కూడా ఏర్పడుతుందని మీడు భావించడం జరిగింది. అంటే అతడు తన వ్యక్తి యొక్క ఆత్మభావంలో 2 భాగాలు ఉంటాయని, అవి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నట్టు నన్ను, నేను అనేటువంటి ఆ 2 భాగాలను చెప్పుకుంటూ, వీటిలో నన్ను అనేటువంటి నన్ను అనేటటువంటిది ఏంటంటే తన వ్యక్తి యొక్క ఆత్మభావంలో భాగంగా సాంఘీకరణ ద్వారా ఏర్పడుతుంది. అంటే ఆ వ్యక్తి యొక్క అంతర్గతీకరణ చేసుకున్న లోక రివాజులు, అంటే అక్కడ సమాజంలో ఉండేటువంటి ఏదైతే రివాజులు ఉంటాయో, లేదంటే ప్రామాణికాలు ఉంటాయో, విలువలు ఉంటాయో, అవి నన్ను రూపొందిస్తాయి. నేను అంటే ఏంటి అని అంటే సాంఘీకరణలో నేను ఏం చేస్తున్నా, ఇతరులతో ఏ విధంగా తాను మలుచుకుంటున్నాడో నేను చెప్తూ ఉంటాను. కాబట్టి అంటే ప్రతి వ్యక్తి తన యొక్క మూర్తిమత్వం అనేది నన్ను, నేను అనేటువంటి 2 భావాల ద్వారా జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడోది ఏంటంటే సిగ్మండ్ ఫ్రైడ్ చెప్పినటువంటి సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రైడ్ ఏం చెప్తాడంటే, తన యొక్క సిగ్మండ్ ఫ్రైడ్ అనేటువంటి ఇతను మానసిక విశ్లేషణ స్థాపకుల్లో ఒకరుగా మనం చెప్పుకోవచ్చు. గత శతాబ్దంలో, అంటే గత 100 సంవత్సరాల చరిత్ర కనుక తీసుకున్నట్లయితే ఒక అతి ప్రముఖమైన విజ్ఞానిగా భావించబడినటువంటి ఎవరైతే ఈ సిగ్మండ్ ఫ్రైడ్ ఉన్నాడో, ఫ్రైడ్ చెప్పినటువంటి సిద్ధాంతము ఈనాటికి కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పుకోవచ్చు మనము. అంటే ఈయన చెప్పినటువంటిది ఏంటి అంటే, సిగ్మండ్ ఫ్రైడ్ ఏం చెప్పినాడంటే, ఎవరైతే ఇంతకుముందు సిహెచ్ కూలే, జార్జ్ హెర్బర్ట్ మీడ్ ఆత్మభావన చెప్పినటువంటి ఈ సాంఘీకరణ లేదంటే ఉత్పాదకంగా భావిస్తే, ఫ్రైడ్ చెప్పినటువంటి సాంఘీకరణ ప్రక్రియలో ఒక జైవిక మానసిక సంబంధమైనటువంటి విషయాలకు ఈ సిగ్మండ్ ఫ్రైడ్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అతను ఏం చెప్తాడంటే, అతను చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే,
ఆ ప్రతి వ్యక్తి మూర్తిమత్వం చెందడంలో ఈద్, అహం, అధ్యాయం అనేటువంటి ఒక 3 వాటి గుండా తాను అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ 3 అంటే ఈద్, అహం, అధ్యాయం ద్వారా తన యొక్క మూర్తిమత్వాన్ని పొందుతాడని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అతను ఏం చెప్తాడంటే ఏదైతే ఈద్, అహం, అధ్యాయం ఉన్నదో మనిషి పుట్టుక నుండి కనిపిస్తూ జీవితమంతా కొనసాగే అటువంటి ఏదైతే శక్తుల కలయికే ఈద్ అని చెప్తాడు. సో అదేవిధంగా ఈద్ స్వార్థపరమైనది, లేదంటే సంఘ వ్యతిరేకమై ఉంటుంది, కోరికలను వెంటనే తీర్చుకోవాలని వ్యక్తిపై ఒత్తిడి తెస్తుంది ఈద్. అదే అహం ఏం చేస్తుందంటే ముఖ్యంగా అహం ఏం చెప్తుందంటే అహం అనేది సాంఘిక అనుభవం ద్వారా, అంటే సమాజంలో తాను నడుచుకునేటువంటి ఒక అనుభవం ద్వారా ఏర్పడుతుందని, అది ఆత్మభావంలో ఇది అత్యంత ఉపయోగకరమైనటువంటి అర్థవంతమైనటువంటిది అని చెప్పి ఇతడు చెప్తాడు. అహం 2 విధులు నిర్వర్తిస్తూ, ఒకటి ఈద్ ద్వారా అంటే వ్యక్తి లోపల ఈద్ ద్వారా ఒక ఏదైతే అది ఏర్పడుతూ ఉంటుందో ఆ ఈద్ ద్వారా ఏర్పడేటువంటి కోరికలను ఒకవైపు, లేదంటే అధ్యాయం ద్వారా సమాజానికి అంగీకారమైనటువంటి పనులు, కోరికలు, లేదంటే మనోవైపు మనిషిలో ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య ఈ అహం రాజీ కుదిర్చి ఆ విధంగా తాను పనిచేస్తూ ఉంటాడు. అంటే మనిషి వ్యక్తిత్వానికి, లేదంటే అతని సాంఘిక పరిసరాలకు ఒక మధ్యవర్తిగా పనిచేయడానికి ప్రయత్నిస్తుంది అహం అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా అధ్యాయం, ఈ అధ్యాయం అనేది వ్యక్తి యొక్క ఆత్మభావంలో నైతిక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏది చేయాలో, లేదంటే ఆ సమాజంలో ఏది చేయవద్దో అటువంటి ప్రవర్తన ధోరణులను ఇది అంతర్గతం చేసుకుంటుంది. ముఖ్యంగా సమాజంలో అధిక భాగం పనిని అధ్యాయమే నిర్వహిస్తుందని ఫ్రాయిడ్ భావించడం జరిగింది. ఆ అధ్యాయంలో విలువలు, ప్రమాణాలు, లేదంటే ఈ సాంఘీకరణ ద్వారా లభించినటువంటి అనేక రకాలైనటువంటి ధోరణులు కూడా చేరి ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఎక్కడైతే సమాజము ఆమోదించబడినటువంటి భావాలను మాత్రమే ప్రదర్శించే విధంగా వ్యక్తికి ఈ అధ్యాయము దారి చూపిస్తుంది అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మొత్తం మీద అధ్యాయం అంటే ఇవన్నీ కూడా, అంటే సాంఘీకరణ అనేది దాదాపుగా మనకు ఒక వ్యక్తి చెప్పినటువంటి, అంటే ఈ సామాజిక సాంస్కృతిక ప్రక్రియల్లో మానవుడు, లేదంటే వ్యక్తి అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా తాను చెప్పినటువంటి సామాజిక అనుభవాల ఫలితంగా చెప్పినటువంటి ఇవన్నీ కూడా సాంఘీకరణ ద్వారా వ్యక్తి సమాజంలో ఒక మంచి సభ్యుడు అవుతాడని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.